హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఆర్గాన్ చైల్డ్ తైవాన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, అదర్ లాంగ్వేజెస్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 45 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ స్టోరీ లైన్ భయ్య. మెయిన్ లీడ్ అనే హీరో అయితే ఉంటాడు. తను కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల అయితే జైలుకి అయితే వెళ్ళడం జరుగుద్ది. అందుకన్నా ముందే తన డాక్టర్ అయితే డిసప్పేర్ అవుద్ది అనమాట, ఇన్ఫాక్ట్ డాక్టర్. దాని తర్వాత ఏం జరిగింది, తన జైలు నుంచి వచ్చిన తర్వాత తన డాక్టర్ ఏం జరిగింది, ఇలా చాలా థీమ్స్ అయితే రన్ అవుతాయి. వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ ఆర్గాన్ చైల్డ్. నేనేం పెద్ద రివీల్ చేయాలి, చాలా సింపుల్ గా చెప్పేసి ఆ స్టోరీ లైన్. ఇంకా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ భయ్య. యాక్షన్ బ్లాక్స్ వైజ్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుద్ది, బట్ ఎమోషనల్ వైజ్ అయితే అంతగా వర్కౌట్ అవ్వదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ విజువల్స్ అయితే ఉంటాయి, సినిమాటిక్ స్టైల్ అయితే అద్దరిపోద్ది. సినిమాటోగ్రఫీ పరంగా చాలా బాగుంది, హాంటింగ్ ఉంటుంది, డార్క్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ అయితే బాగా నచ్చాయి నాకు. అండ్ ఎమోషనల్ స్టేక్స్ కూడా ఓకే అన్నట్టుగా అనిపిస్తాయి భయ్య. ఆ పెయిన్ కానీ, ఇంజస్టిస్ కానీ, ఆ లాస్ కానీ, ఇదంతా కూడా చాలా బాగా పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తారు. డీసెంట్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్ గా వీళ్ళు తీసుకున్న ఆర్గాన్ ట్రాఫికింగ్, కరప్షన్, బిట్రేయల్ అండ్ సీరియస్ థీమ్స్ అయితే ఉంటాయి అనమాట. వీటన్నిటిని కూడా చాలా అంబిషియస్ గా ప్రెజెంట్ చేస్తారు. అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. అండ్ అక్కడక్కడ ఉన్న యాక్షన్ బ్లాక్స్ కూడా పర్లేదు అనిపిస్తాయి భయ్య. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే అన్ఈవెన్ నెరేటివ్ స్ట్రక్చర్ అస్సలు వర్కౌట్ అవ్వదు. స్క్రీన్ ప్లే అంతా కూడా నాన్ లీనియర్ గా నడుస్తుంటుంది, చాప్టర్స్ వైజ్. అది మల్టిపుల్ స్టోరీ ఆర్క్స్ అయితే ఉంటాయి అనమాట. అందువల్ల టోనల్ షిఫ్ట్స్ కానీ, కన్ఫ్యూజింగ్ ఎక్కువ క్రియేట్ చేయడం, అదంతా కూడా అన్ఈవెన్ గా వెళ్తుంటుంది, అస్సలు వర్కౌట్ అవ్వదు. పైగా క్యారెక్టర్స్ అండర్ డెవలప్డ్ గానే ఉంటాయి, వస్తారు వెళ్ళిపోతుంటారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అంత డెప్త్ గా అయితే తీసుకెళ్లరు భయ్య, ఏదో ఉన్నట్టు ఉంటాయి అంతే. పైగా స్టైల్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు అన్నమాట, సబ్స్టెన్స్ కన్నా కూడా. అంటే మీకు వైలెన్స్, విజువల్స్, ఈ మూడు వీటి మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటారు అన్నమాట. వాటినే బాగా స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేస్తారు. బట్ మెయిన్ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో దాన్ని కానీ, లాజిక్ కానీ, ఒరిజినాలిటీ కానీ, సస్పెన్స్ కానీ, అండ్ మెయిన్ ఎమోషన్ కానీ, ఇవన్నీ కూడా వీక్ గానే ఉంటాయి. అందుకే అంతకు వర్కౌట్ అవ్వలేదు. నాకైతే ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే అస్సలు కుదరలేదు భయ్య. సో ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే బిలో యావరేజ్ మూవీ అనిపించింది. ఓన్లీ ఆ వైలెన్స్ కోసం, బ్లడ్ షెడ్ కోసం, విజువల్స్ కోసం, వీటి కోసం చూద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఎమోషనల్ అయితే అసలు వర్కౌట్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్ భయ్య. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.